ఐ మీన్ వీఆర్ నాట్ హేస్టింగ్ అవే, అంటే డాచ్ చేయాలనుకోవట్లేదు. బోనస్ తరపున ఒక్క నామినేషన్ కి కారణాలు చెప్పండి, మిగతా వారంతా కూర్చోవచ్చు. మనీష్ గారు. ఎస్, ఫస్ట్ సీజన్ సంజన గారు, మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. చాలా క్లియర్గా మేము చెప్తూ ఉన్నాం అందరికీ, ఇంటి లోపలికి వస్తే పర్మిషన్ తీసుకొని రండి అని. రేషన్ టాస్క్ అయ్యేటప్పుడు, అంటే లైక్ రేషన్ వచ్చినప్పుడు క్లియర్లీ ప్రియా గారిని తనుజ గారు ఇంకా బర్ని గారు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చారు, ఫిగర్ అవుట్ చేస్తున్నారు అంతా. మీరు వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చేసిండ్రు. నాకు ఆ రూల్ వినండి, ఫస్ట్ వినండి. తర్వాత మీరు కూడా మాట్లాడి గివ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. వచ్చిన తర్వాత కూడా రీజన్ ఏమి ఇచ్చారంటే దువ్వెనివ్వనికి ఇచ్చారు, అది ఇది అన్నారు. ఆ పాయింట్ చాలా సిల్లీ కూడా అనిపించవచ్చు, బట్ మీరంతా మీరే దువ్వెన కిచెన్లో తుడుస్తారా, అది కూడా ఉంది బాత్రూమ్, దాంట్లోకి అడగచ్చు. సో ఆ రీజనింగ్ కూడా వ్యాలిడ్ లేదు. మా అందరికి అనిపించింది ఏంటంటే మీరు కావాలని వచ్చారు టు ఈవ్స్ డ్రాప్ అక్కడ ఏమవుతుంది అని. సెకండ్ దానికో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా కూడా మేము అప్పుడు కూడా అడాం ఎందుకు వచ్చారు అని. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు, ఇలా వచ్చి అలా తిరుగుతూ వెళ్తున్నారు. మీ వల్ల వేరే ప్లేయర్ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక హార్మనీ అనేది బ్రేక్ అవుతుంది బిట్వీన్ కామనర్స్ ఆర్ టెనెంట్స్ అండ్ మెయిన్ హౌస్ హోల్డర్స్. ఇట్లాంటి స్మాల్ యాక్షన్స్ వల్ల 60 to 70% అందరు రూల్స్ ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవ్వట్లేదు. సింపుల్ కుకింగ్ అండి, సింపుల్ కుకింగ్. ఎవరెవరు వచ్చి అంటే లైక్ ఏదేదో అయింది, కుకింగ్ మీకు వచ్చేసింది ఈవెన్చువలీ. దాని మీద మీరు ఒక చిన్న ఫన్ హ్యూమర్ చేసిన మేము కూడా అప్రిషియేట్ చేసినాం అది. బట్ ఎవ్రీ టైం ఏదేదో కాన్వర్జేషన్ అవుతుంటే ఆ కాన్వర్జేషన్ బ్రేక్ చేసి మీరు అటెన్షన్ మీ మీద తీసుకొని ఏదో కాంటెంట్ క్రియేట్ చేయడానికి అక్కడ స్క్వీజ్ చేసేస్తుండ్రు, వేరే కాన్వర్జేషన్ని అప్రిషియేట్ చేస్తలేరు. మొన్న టేబుల్ మీద అందరం డిన్నర్ చేస్తూ కూర్చుని ఉండే, మేము వేరే కాన్వర్జేషన్ హెల్తీలీ బిల్డ్ చేస్తుండే, మధ్యలో ఎక్కడ లేని వచ్చేసి మళ్ళీ సేమ్ వాటర్ సేమ్ థింగ్ చిన్నదాన్ని ఇంతలా డ్రాగ్ చేసి వేరే కాన్వర్జేషన్స్ని రెస్పెక్ట్ చేయకుండా తన అటెన్షన్ కావాలని సెవెరల్ టైమ్స్ చేస్తున్నారు. నా దగ్గరనే చాలాసార్లు అయింది ఇది. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఆ ఇంట్లో నాకు నెగిటివ్ వైబ్స్ వద్దు, నాకు మీ నుంచి చాలా నెగిటివ్ వైబ్స్ వస్తుంది. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్ ఇట్. నేను ఇంట్లో ఒక 100 days ఉండాలి అంటే ఐ వాంట్ టు లివ్ విత్ వెరీ వెరీ వార్మ్ పీపుల్. చాలా ఇట్లా లైక్ అందరూ ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు దట్ ఎట్లాంటి కాన్వర్సేషన్ చేస్తాను వాళ్ళతోటి, అది ఇది. అసలు ఎందుకో ఒక సెన్స్ ఆఫ్ నెగటివిటీ, చాలా నేను ఒక్కరినే కాదు టీమ్మేట్స్ అంటే ఏమంటారు ఈ హౌస్ వాళ్ళు చూస్తున్నారు. దానివల్ల హార్మోనీ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి. ఈరోజే బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్యాణ్ గారిది ఇంకా షష్ఠి గారిది. మీరు అయిపోయిన తర్వాత రూల్ బ్రేక్ చేసిన తర్వాత తను పర్మిషన్ అడిగింది, దాని ముందు నేను ఎస్ చెప్పాను కదా, ఎస్ అన్నాను. ఎందుకంటే మన హరీష్ గారు మాస్క్ పంచారని వస్తుంది, సో సారీ, మన హరీష్ గారు పర్మిషన్ తీసుకున్నా అని నాకు చెప్పింది తను. ఇట్ సైడ్ ఉండేసరికి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిన హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆ మిస్అండర్స్టాండింగ్ అయిపోయి వేరే కాన్ఫ్లిక్ట్ అవుతుంది. నాకు గొడవలు వద్దండి ఇంట్లో, నాకు సింపుల్ ఇంట్లో గొడవలు వద్దు. ఒక పర్సన్ వల్ల అబద్ధాలు, గొడవలు, పాయింట్లెస్ డ్రాగింగ్ ఇవన్నీ అవుతుంటే అట్లాంటి కంటెస్టెంట్తో ఉండడం కొంచెం టఫ్ అవుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ హ్యావ్. నేనేమైనా ఇంకో పాయింట్ అబద్ధాలు ఆడలేదు. ఓకే, లెట్ మీ ఫినిష్ నౌ ఇఫ్ హి ఇస్ ఫినిష్ టాకింగ్. చెప్దామా? యు వాంట్ టెల్ వన్ పాయింట్ ఒకసారి? సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ అందరు ఓకే మనీష్ చెప్పేసండి. అడిగారు కదా అదే దాని తర్వాత నేను కదా చూసింది, తను చూసింది తన పాయింట్ నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇక్కడ అందరు గురించి నేను చూసాను, చూపించాను, అది చెప్పండి. సో రీసెంట్ ఇప్పటిదాకానే మీరు ఒకరి గురించి వేరేది మాట్లాడేటప్పుడు మైక్ కింద చేసి మాట్లాడుతున్నారు. ఇది నోటీస్ చేసింది మన ప్రియా గారు ఇంకా మన సీజా గారు. అగైన్స్ ద రూల్స్ క్లియర్లీ చెప్పారు, మీరు ఏది మాట్లాడినా కూడా మైక్ ఉండాలి మీ మీద. సింపుల్ అప్ప, మేము బెడ్ మీద మాట్లాడుతున్నాం కదా, ఇట్లా తీసేసినా కూడా నేను నిన్న ఇట్లా పెడుతూ మాట్లాడాను. సో క్లియర్ వయలేషన్ ఆఫ్ హౌస్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ మా అందరికీ ఉన్నాయి, విచ్ ఐ పాయింటెడ్ అవుట్.